గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్ష్య వ్లాగ్స్. ఇప్పుడైతే మనం కైలాసగిరికి అయితే వెళ్తాను. అక్కడనైతే ఎంట్రీ టికెట్ ఉంటుంది, ఈచ్ పర్సన్ 5 రూపీస్. టైమింగ్స్ చెప్తా మీకు. మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 7 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. మనం రోప్ వే ఎక్కాలంటే దానికైతే సపరేట్ అమౌంట్ పే చేయాలి. ఈచ్ పర్సన్ 150 రూపీస్. కైలాసగిరికి వచ్చి రోప్ వే ఎక్కపోతే ఎట్లుంటుంది చెప్పండి. అందుకోసమనే మేమైతే టికెట్ తీసుకొని అయితే లైన్లో వెయిటింగ్ చేస్తాను. ఎగ్జైట్మెంట్ ఉందా? మేము మమ్మల్ని ఒక్కొక్కరిని సింగిల్ రోబు కట్టి పంపిస్తారు కావచ్చు అని అనుకున్నాం, కానీ కాదు కదా. మస్తు డిసప్పాయింట్ అయినా, చాలా డిసప్పాయింట్ అయినా. ఒకవేళ మీరు కైలాసగిరికి రావాలంటే 1 లోపే రండి, ఎందుకంటే 1 నుంచి 2 వరకు అయితే లంచ్ టైము, అప్పుడైతే క్లోజ్ అయ్యే ఉంటుంది. పైన ఉన్న వాళ్ళు అయితే పనే తిరుక్కుంటూనే ఉండొచ్చు. ఇక ట్రిప్కి వచ్చినామని తెలవాలంటే ఎట్లుంటుంది చెప్పురు, అద్దాలు పెట్టాలా లేదా ఎప్పుడు మొత్తం బోరాన్ రెడీ అయిపోయినాం మేమైతే. సూపర్ మోడల్ హడల్ హడల్. అయ్యో ఖాళీగానే వస్తాను, ఓన్లీ అక్కడికి పోయి డ్రాప్ చేసి వచ్చుడేనా? అదేంటి ఖాళీగానే వస్తుంది. అప్ అండ్ డౌన్ అన్నారు కానీ ఖాళీ వస్తాను చూడక్క. మనం పోయింది కాదేమో, మనం పోయిన కలర్ వస్తుంది. నువ్వేమో వచ్చేటి అటు ఇటు అనుకుంటా, అందుకే అంకుల్ పైకి పోయినాక చెయ్యమని చెప్పిండు. మనది అటు గిట్ట వస్తాడు కావచ్చు. మేము ఎంత తెలివి తక్కువని నాకైతే ఇవ్వాలని అర్థమైంది. అవి పోయేటప్పుడు మనుషుల్ని ఎక్కించుకొని పోతానే, వచ్చేటప్పుడు ఏంది ఇట్లా ఖాళీగా వస్తానే అని అనుకుంటున్నాం మేము. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటిదంటే అక్కడ పైన ఇంకా ప్లేస్ ఉన్నది తిరిగి చూడ్డానికని మాకైతే ఇప్పుడే అర్థమైంది. ఇంకా మా డ్రైవర్ అంకుల్ మీరు మీదికి పోయినాక చెయ్యి ఊపుర్రి నేను మీదికి వస్తా అని అంటే, అయ్యో నిజంగా ఓన్లీ మీదికి పోయి వదిలిపెడుతుంది కావచ్చు, మళ్ళీ రిటర్న్ తీసుకురాదు కావచ్చు అని అనుకుంటున్నాం మేము. ఇక ఆడ మా డ్రైవర్ అంకుల్ అయితే కారు పెట్టుకొని మంచిగా ప్రశాంతంగా ఊకున్నారు. ఇవాళ దాకా ఒర్రే నా తలకాయ ఖరాబ్ చేసి ఇప్పుడు వెళ్ళిపోయారు నాయన అనుకున్నాడు కావచ్చు అంకుల్. ఇక్కడ పైకి వచ్చి నిల్చుంటే వ్యూ అయితే మస్తు కనబడుతుంది. అక్కడ చిన్న చిన్న కనబడుతున్నాయి కదా అయితే బోట్లు. ఇక మేము వెయిటింగ్ చేసేంత సేపు అయితే నేనైతే మొత్తం సముద్రంకే చూసుకుంటున్నా. ఆకాశం సముద్రం 2 అతుక్కున్నట్టే ఉన్నాయి. ఇటు సైడ్ పక్కకైతే మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లే ఉన్నాయి. మేము ఎంత పైకి ఎక్కినామో మీకు చూపిస్తే చూడండి. అదంతా తిరుక్కుంటానైతే ఎక్కినాము. ఈయనైతే ఫుల్ సేపు వెయిటింగ్ అయితే చేసినాం. ముచ్చట్లు పెట్టుకుంటా ఎంజాయ్ చేసుకుంటానైతే సగం దూరం వచ్చినాము, ఇంకా సగం దూరం అయితే ఉన్నది. పైకి ఎక్కడానికే విసుగు కుడుతుంది. ఇక టికెట్లు అయితే తీసుకొని అయితే పోతాను. ఒక్క క్యాబిన్లను అయితే 6గురిని అయితే పంపిస్తాను. మేము 6గురం సెట్ అయినాము. మా ముందున్న వాళ్ళని అయితే పంపించిండు 6గురిని. మమ్మల్ని అయితే అడిగిండ్రు మీరు ఎంతమంది ఉన్నారా అని. మేమైతే కరెక్ట్ 6గురం ఉన్నాము. మాకు డైరెక్ట్ ఒక క్యాబిన్ అయితే పడుతుంది. ఇక వీళ్ళని పంపించిన తర్వాత నెక్స్ట్ అయితే మాకైతే వస్తుంది అంట. ఇక దానికోసం అయితే వెయిటింగ్ చేస్తాను. సైడ్కి అయితే వ్యూ మస్తు ఉన్నది. లైన్లోనే అయితే ఫుల్ మంది నిలుస్తున్నారు. వీళ్ళకైతే ఎన్ని డబ్బులు వస్తాయి ఒక రోజులా, ఒక్కరికి 150 అంటే ఎంతమంది వచ్చిర్రు చూడండి. ఫుల్ పైసలు సంపాదిస్తారు వీళ్ళైతే దీంతో. ఇప్పుడైతే మాట్లాడినాయి చూడడానికి జాయింట్ వీల్ది ఉంటుంది చూసిండ్రా, సేమ్ అట్లనే ఉన్నది. ఇక పోతే ఎక్స్పీరియన్స్ కూడా అట్లనే అవుతుంది కావచ్చు. ఎంతమంది భయపడతారు ఎంతమంది ఎంజాయ్ చేస్తారో చూద్దాము. హాయ్ వెళ్ళరా రూపేకరా పూజక్క భయపడతాయా? సూపర్ ఉన్నది వ్యూ. దారుణంగా అందరూ ఆడతారు. ఇది రివర్స్ ఎట్టి పోతుంది, అలా వెళ్ళి ఇలా రిటర్న్ వస్తుంది. పైపోయింది. ఈ బాక్స్ ఉంది కాబట్టి బతికిపోయింది, లేకపోతే నేను వెళ్ళిపోతుంది పైకే. బీచ్ అంతా కనబడతాను. అవును తిరుగుతాం కదా మనం రాంగా, మీరు ఇటు తిరుగుతారు మేము అటు తిరుగుతాం. పూజ రియాక్షన్ చెప్పు. చెక్కలు పడుతున్నాయి
వామ్మో నాకు అవన్నీ ఊక అక్కడ చూసింది అది వాటర్ది కావచ్చు కదా డ్యామ్ వాటర్ లాంటిది వాటర్ స్టోర్ చేయడానికి అనుకుంటా రోడ్డు దగ్గర వరకు వచ్చినట్టు అనిపిస్తుంది. అంత పై నుంచి కిందికి చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. ఒక పక్కనేమో సముద్రం, ఒక పక్కనేమో మొత్తం ఇల్లులు అయితే అగ్గిపెట్టెలు అంతనే ఉన్నాయి. చిన్న చిన్నగా కనబడుతున్నాయి చూడండి. మస్తు కనబడుతుంది. వర్తే నువ్వు నీ కళతో చూసావా కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఇప్పుడైతే మనం కొండ మీదకి అయితే వచ్చినాం. ఇక్కడనే తీసుకొచ్చి మనల్ని అయితే దించుతారు. ఈ నుంచి ముంగటికైతే నడుచుకుంటూ పోవాలి. మొత్తం లైన్లే ఉన్నాయి. ఇక్కడ మనకు ఏమేమి చూడడానికి ఉంటాయో మనం అయితే పైకి అయితే పోయి అయితే చూద్దాము. ఎంట్రీ అవ్వుడితోటే ఇక్కడ మనకు తాళ్ళు కట్టి ఒక దాని మీద జంప్ చేపిస్తారు చూసిండ్రా. అవి అదైతే ఉన్నది. మా వాళ్ళు అందరూ అదైతే ఎక్కుదాం అని అంటారు. నాకైతే భయం అవుతుంది. ఏం కదా ఎక్కాలే. ఇక్కడనైతే బొచ్చెడు రైడ్లు ఉన్నాయి. ఏ రైడ్ ఎక్కాలనో అర్థం అవ్వలేదు. అందుకోసమనే చూస్తున్నాము. ఇక్కడ పెద్ద ట్రైన్ ఉన్నది. దానికైతే పెద్ద ట్రాక్ వేసి పెట్టారు. చుట్టుపక్కల మొత్తం దింపి చూపిస్తుంది అట ట్రైన్. ఇక్కడనైతే చిల్డ్రన్ పార్క్ ఉన్నది. ఇక్కడ అందరూ టెన్నిస్ ఉన్న బ్యాడ్మింటన్ అయితే ఆడుకుంటారు. ఆడ ఎంత పెద్ద కప్పు ఉన్న జుడు నోరు తెరుచుకొని. ఇటు సైడ్ అయితే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఫోటోలు దింపుతారు కదా మనల్ని, వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఫోటో కెమెరాలో దింపితే 20 రూపీస్ అట. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉన్నది. కానీ పాపం ఆ హార్స్ కాళ్ళ నుంచి అయితే బ్లడ్ ఫుల్ గారుడు. నాకైతే దాన్ని చూస్తే మస్తు పాపం అనిపించింది. అందరినీ దాని మీద ఎక్కించి దింపుడు. కానీ ఎవరైతే దాని కాళ్ళని అయితే చూసులేదు. నాకైతే మస్తు బాధ అనిపించింది. అక్కడ నుంచి ఇక్కడనైతే ఫేమస్ జిప్ లైనింగ్. అది ఎక్కడానికైతే వెళ్ళినాం నేనున్న అక్క. మస్తు థ్రిల్లింగ్ ఉండే మాకైతే. జిప్ లైనింగ్ టికెట్ కాస్ట్ ఎంత అంటే ఒక్కరికేమో 350 రూపీస్, ఇద్దరికేమో 550, నలుగురికేమో 1050 రూపీస్. అంటే మనం ఇట్లా కాంబో తీసుకున్నాం అనుకో మనకు 100 రూపీస్ అయితే తగ్గుతుంది. జిప్ లైనింగ్ అయినా అంతే, సైకిలింగ్ అయినా అంతే రేటు. నాకు స్కై సైకిలింగ్ అయితే అంత థ్రిల్లింగ్ అనిపించలేదు. జిప్ లైనింగే మస్తు థ్రిల్లింగ్ అనిపించింది. అందుకోసమనే మా అక్క నేను ఇద్దరం కలిసి అయితే వెళ్ళినాము. ఒక సైడ్ ఏమో భయం అనిపించుడు, ఇంకొక సైడ్ ఏమో ఎగ్జైట్మెంట్ ఉండు. అక్కడ నుంచి కిందికి చూస్తే ఎంత భయం అనిపించినా ధైర్యం తెచ్చుకొని అయితే రెడీ అయినా ఈ రైడ్ కోదామని. వాళ్ళైతే సేఫ్టీ కోసం బెల్ట్స్ ఉన్న హెల్మెట్ అయితే పెట్టి రెడీ చేస్తాను. ఇప్పుడైతే మాటర్నే నాకైతే మస్తు ఎగ్జైట్మెంట్గా అనిపించుడు. ఇదైతే కొత్తగానే ఓపెన్ చేసిందట మేము వెళ్ళే ముందే. అందుకోసమనే ఫుల్ మంది అయితే వచ్చిండ్రు వీడికి ఎక్కడానికి. సైకిలింగ్ కూడా ఫుల్ మంది వేసుడు. ఇక నాకైతే అంత థ్రిల్లింగ్ అనిపించలేదు సైకిలింగ్. ఈ జిప్ లైనింగే మస్తు ఉంటుంది కదా, అందుకోసం అయితే ఎక్కిన. కిందనైతే పెద్ద లోయ లెక్క ఉన్నది. సైకిలింగ్కి పోయినైనా అటు పోయి టచ్చిండు కానీ మమ్మల్ని అయితే పంపిస్తలేరు. ఇక చూసి ఇప్పుడైతే పంపిస్తాను మమ్మల్ని. ఎందుకు గింతసేపు అంటే అటు సైడ్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇటు రిటర్న్ వచ్చేదాకానైతే మమ్మల్ని అయితే ఆపిండ్రు. ఇప్పుడైతే మేమిద్దరం అయితే పోతున్నాం. జుట్టు అయితే ఇరవోసుకొని వేయలేదు, చీక ముడుచుకున్నాం మేమైతే. ఆ నుంచి దొబ్బిన తర్వాత అబ్బా ఒక్కసారి భయం అయింది. తర్వాత మస్తు ఎంజాయ్ అనిపించింది. కిందనైతే మస్తు లోతున్నది, పెద్ద లోయ ఉన్నది. ఆ లోయలనైతే పెద్ద చెట్లు ఉన్నాయి. మధ్యలోకి పోయినాక నాకు ఏమనిపించింది తెలుసా, ఈయన్ని మేము మధ్యలో తట్టుకుంటే మా పరిస్థితి ఏంది, లేకపోతే అది కింద పడితే మా పరిస్థితి ఏంది అని అనిపించింది. ఇక అక్కడికి పోయినాక ల్యాండింగ్ అయినాక అబ్బా తృప్తిగా అనిపించింది మాకైతే. మేము ఈడికే అనుకున్నాం కానీ ఈడికి కాదు. ఇప్పుడు మేము దిగిన కాన్ నుంచి పైన కనబడతాను చూసినామా మనుషులు, అక్కడికైతే నడుచుకుంటూ పోవాలి. ఆ నుంచి నడుచుకుంటూ పోయేటప్పుడు కిందికి చూస్తే మస్తు భయం అనిపించడు. ఇక గిట్ సైకిలింగ్ చేసేట ఆయననైతే డైరెక్ట్ చేతులు వదిలిపెట్టే సైకిలింగ్ చేస్తాడు చూడండి. ఆయన ధైర్యం ఎంతగానం ఉన్నదో. అదైతే ఎటు పోదు, స్ట్రేట్ గానే వస్తుంది. మన సైకిల్ దొక్కుంటూ వస్తా అంటే నాకు ఇంతసేపు ఉన్న ధైర్యం అక్కడి నుంచి కిందికి చూసిన వల్ల కథం గయా అన్నది. ఎందుకంటే ఫుల్ హైట్ ఉన్నది ఆ నుంచి కిందికి అయితే. నాకైతే ఆడ ఒక పాట గుర్తుకొచ్చింది, గాల్లో
ఇక ఆడ నుంచి స్టార్ట్ అయినాక ఇక భయం అయితే పోయింది. కానీ తాడు వదిలి పెడదామంటే ధైర్యం వచ్చలేదు నాకు. ఇక మా అక్కనైతే మస్తు ఎంజాయ్ చేసింది. ఫస్ట్ రాను అన్నది, తర్వాత మస్తు ఎంజాయ్ చేసింది. ప్రీవియస్ వీడియోకి అయితే మస్తు రీచ్ వచ్చింది. ఈ వీడియోకి కూడా అట్లనే రీచ్ తెప్పిస్తారని అయితే కోరుకుంటాను. మీరు వీడియోని అయితే చూస్తారు కానీ లైక్ చేస్తలేరు, షేర్ చేస్తలేరు. మీరు షేర్ చేసి ఇంకొకరు చూస్తే నాకైతే వ్యూస్ పెరిగి ఇంకెక్కువ సపోర్ట్ అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకైతే ఇంకెక్కువ సపోర్ట్ వస్తుంది. ఇట్లాంటి వీడియోలు ఇంకెన్నో చేసి మీ ముందుకైతే తీసుకొని వస్తా. నాదైతే అయిపోయింది కదా, నేను కిందికి దిగి మొత్తం బెల్ట్ లిప్పిన తర్వాతనైతే మా అక్కనైతే పంపిస్తాను. అక్కడ పనిచేసేట ఆయన అంటాను, చేతులు ఇప్పుండి థ్రిల్లింగ్ ఉంటుంది, చేతులు వదిలిపెడితే ఎంజాయ్ చేస్తారు మీరు మంచిగా అని. లైఫ్లో ఇట్లాంటి అడ్వెంచర్స్ అయితే ఖచ్చితంగా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకున్న భయం అనేది అయితే పోతుంది. హైట్ అంటే భయం ఉన్న వాళ్ళు ఉంటారు చూసినా, వాళ్ళని అయితే తీసుకొని రావాలి. మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడనైతే స్టాపర్ అయితే ఉంటుంది, ఈయనే ఆగుతాం మనమైతే. ఆడ నుంచి ఆ మెట్లెక్కి పైకి పోవాలి. పైకి పోయిన తర్వాతనైతే మనకైతే బెల్ట్ మొత్తం తీసేస్తాను. మేము పోయి వచ్చిన తర్వాత ఈ అక్క వాళ్ళు కూడా వెళ్ళిండ్రు. వచ్చినాక వాళ్ళని కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుదాము. మేము నలుగురమే పోయినాం, ఇంక ఇద్దరు అక్క వాళ్ళని రమ్మంటే వాళ్ళు అయితే రాలేదు. ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది కదా. అసలు ఏం ఎక్స్పీరియన్స్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఇంకా ఇది కొంచెం హైట్ తక్కువ ఉంది కానీ కొన్ని ఇంకా ఫుల్ హైట్ ఉంటాయి. పైన పోయిన తర్వాత అక్కడ భయం అయింది, ఇక్కడ ఏం భయం కాదు. ఇక్కడ మాత్రం మంచిగా బాగుంది. కాంప్లిమెంటరీ ఆళ్ళ వీడియో ఇక మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతాం. ఇక్కడనైతే ఫుల్ స్టాల్స్ అయితే ఉన్నాయి. అలా ఏ వస్తువు పోయి అడిగినా ఆకాశానికి అయితే అంటుతున్నాయి రేట్లు. ఇక అందుకోసమనే ఇక్కడ ఏం తీసుకోకుండానైతే కిందికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే మేము రోప్ వే దగ్గరికి అయితే వెళ్తున్నాం, ఎందుకంటే ఇక్కడనే ఫుల్ టైం స్పెండ్ చేసినాం. ఇంకా మేము తిరిగి చూసే ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. అందుకోసమనే ఇప్పుడైతే ఒకరినైతే పంపించారు, నెక్స్ట్ అయితే మమ్మల్ని పంపిస్తారట. ఇప్పుడు మా పుష్పక విమానం కోసం అయితే మేము వెయిటింగ్ అయితే చేస్తున్నాం. ఇక అత్తలేదు అగత్తలేదు. ఇక ఇప్పుడైతే మమ్మల్ని పంపిస్తారట. నెక్స్ట్ టర్న్ మాదే. వచ్చిన వాళ్ళని అందరిని అయితే దింపేస్తారు. తొందర దిగురు మేమైతే ఎక్కిపోవాలి. పూజ అక్కనైతే వచ్చేటప్పుడు భయపడ్డది, ఇప్పుడు పోయేటప్పుడు అయితే ఇంకా భయపడుతుంది. వెనుక దిక్కు అయితే వ్యూ మస్తు ఉండే. మేము ఒర్రుడుకు పక్కనున్న వాళ్ళు అనుకున్నారు కావచ్చు ఏమన్నా అయింది కావచ్చు ఇలా, కానీ అట్లుంటది మనతోటి. అట్లు ఒరుతాం, పక్కన వాళ్ళని పరిశాన్ చేయాలి. కైలాసగిరి నుంచి అయితే రిషికొండ బీచ్కి అయితే వచ్చినాము. ఇక్కడనైతే ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు. ఇక మా వాళ్ళు ఆల్రెడీ నీళ్ళకైతే దిగిండ్రు, ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నాము. ఇంకోసారి అలలు అయితే కొద్ది పెద్దగా వస్తలేవు. ఆడ దొబ్బుతో డైరెక్ట్ ఒడ్డుకచ్చే పడుతున్నాం మేము, అంత పెద్దగా ఉన్నాయి. ఇక నేను అందుకే నాతోటి కాదరా దేవుడాన్ని సపరేట్గా లోపలికి పోతలేను, బయటనే ఆడుకుంటుంటాను. ఇక నా పర్సనాలిటీగా ఈ దొబ్బినాయి అనుకో నేను ఏనో పోయి పడతా. అందుకోసమని ముందు జాగ్రత్త చూసుకొని అయితే పోతాను మెల్లగా.
ఇక్కడ బీచ్ అయితే మస్తు ఉన్నది, ఫుల్ సేపు అయితే ఆడుకున్నాం మేమైతే బీచ్ కాడ. ట్రినిటీ పార్క్ దగ్గర ఆ బీచ్లను అయితే దిగలేదు, ఇళ్ళనైతే దిగినాం. ఫుల్ సేపు అయితే ఆడుకున్నాము, ఒక 1.5-2 గంటల దాకానైతే ఆడుకున్నాం కావచ్చు. అలలతో అయితే మస్తు ఎంజాయ్ అనిపించుడు. అలలు వచ్చి మాకు తాకిన కొద్ది మేమైతే ఏడుకోబోదు. ఇట్లా అందరం వరుసగానైతే కూసున్నాము. అట్లా కూసుంటే ముంగటి కోతమా పోమని అలలు వచ్చి తాకిన కొద్ది మమ్మల్ని ఎవరో దొబ్బినట్టు అవుడు, అంత ఫోర్సులు అయితే తాకుడు అలలు. నీళ్ళు అయితే ఘోరంగా ఉప్పు ఉండే, ఎందుకంటే సముద్రం నీళ్ళు కదా. కళ్ళు అయితే ఎర్రగా అయినాయి, నోరు టేస్టే పోయింది. అప్పు నీళ్ళు నోట్లోకి పోయి అయితే ఇక నెత్తి అయితే చెప్పనే రాదు, మొత్తం ఉష్కనే నిండిపోయింది. ఎన్నిసార్లు తల స్నానం చేస్తే ఆ ఉష్క పోతుందో. ఉష్కనైతే చెప్పనే రాదు. ఎవరన్నా వైజాగ్ పోయి ఏం తీసుకొచ్చినామంటే ఉష్క తీసుకొచ్చిన అని జేబుల నుంచి తీసి ఉంది. నా జేబుల్ని అయితే అరకిల్లు ఉన్నది కావచ్చు ఉష్క, దారుణంగా ఉండే ఉష్కనైతే. ఇక మా అక్కనైతే డైరెక్ట్ సముద్రంలో యోగాసనం వేస్తాను చూడుర్రి. మొత్తాన్ని ఫుల్ ఎంజాయ్ చేసినాం. బీచ్ పేరేంటి అక్క? రిషికొండ బీచ్ వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసినాం, పొట్టు తడిసినాము. కానీ ఎలా ఎక్స్పీరియన్స్ చేసావు చెప్పండి. అట్లనైతే మొత్తం అదే బోటింగ్ వేసింది. పోయే ఉష్కనైతే జేబులలో గింత ఉన్నది, కుప్పడు వెళ్తుంది కావచ్చు అందరు జేబులలో. ఉష్క తెచ్చు ఫుల్ ఉష్కున్నది. ఇక్కడ వేయడానికి ఫుల్ యాక్టివిటీస్ ఉన్నాయి. అదేమో ఉన్నది స్కైలో పోతుంది చూడు, పారాగ్లైడింగ్ ఉన్నది. ఇంకా దీన్ని ఏమంటారు, ఏదో సంథింగ్ కార్ లాంటిది నడుపుతారు కదా, బైక్ చూపిస్తాం మీకు, 4 వీలర్. అవి 150 అంట. హార్స్ రైడ్ ఉన్నది. పాపం ఐటి కాళ్ళు అయితే రక్తాలు కారుతాయి, అయినా వాళ్ళ కోసం ఇక చేపించుకుంటారు దాన్ని. ఫుట్ మసాజ్ ఉంది, బాడీ మసాజ్ ఉన్నది. మేము బీచ్ల వరకు వచ్చి ఆడుకొని ఎంజాయ్ చేసి పోతున్నాం. రిషికొండ బీచ్ కు ఆపోజిట్ లోనే ఇట్లా మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటది, అక్కడికి అయితే వచ్చినాము. ఇక్కడనైతే కారుకు ఎంట్రీ టికెట్ ఉంటది, 30 రూపీస్ ఏమో ఒక కారుకు. మేమైతే బీచ్లనే ఫ్రెష్ అప్ అయ్యి అయితే వచ్చినాం. అక్కడనైతే చేంజింగ్ రూమ్స్ అయితే ఉంటాయి, ఒకరికి 15 రూపీస్ ఏమో తీసుకుంటారు. ప్రతి టూరిస్ట్ ప్లేస్ దగ్గరనైతే చేంజింగ్ రూమ్స్ ఉన్న వాష్రూమ్స్ అయితే ఉంటాయి. ఐటి కోసం అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ టెంపుల్ అయితే మినీ టీటీడీ అంట, అంటే మినీ తిరుపతి. అంకుల్ అయితే చెప్పిండు ఈ టెంపుల్ అయితే మంచిగా ఉంటుంది అని చెప్పిన తర్వాత ఇక్కడికైతే వెళ్తాం. ఇది సేమ్ ఎట్లున్నది అంటే యాదగిరి గుట్ట లెక్కనే ఉన్నది. గుట్ట చుట్టూరు తిరుక్కుంటా గుట్ట పైకి అయితే ఎక్కినాము. గుడి కూడా మస్తు ఉన్నది. కార్ పార్కింగ్ చేసి అయితే గుడి లోపలికి అయితే ఎంట్రీ అవుతాం మేము. గుడి అయితే మస్తు పీస్ఫుల్ గానే అయితే ఉన్నది. గుడి చుట్టూరు ప్రదక్షిణాలు చేసి అయితే గుడి లోపలికి అయితే వెళ్తాం మేము. ఈ రోజు సాటర్డే కాబట్టి చాలా మంది అయితే వచ్చిండ్రు. ఇంకా ఇక్కడికి క్లాసికల్ డాన్స్ చేసే వాళ్ళు కూడా వచ్చిండ్రు. గుడి అయితే మస్తు నీట్గా ఉన్నది. చుట్టుపక్కల మొత్తం కొండలే. ఇక్కడ నుంచి కూడా మనకైతే బీచ్ కనబడుతుంది. రిషికొండ బీచ్ కి అయితే ఆపోజిట్ గానే ఉంటది. వెంకటేశ్వర స్వామి గుడికి అటు సైడ్ ఇటు సైడ్ ఆపోజిట్ లోనైతే అమ్మవారి టెంపుల్స్ అయితే ఉంటాయి. ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా దర్శనం చేసుకొని అయితే చుట్టుపక్కల వ్యూ అయితే చూస్తున్నాం. వ్యూ అయితే మస్తు ఉన్నది, ఎందుకంటే సన్సెట్ అవుతుంది కదా. మీరు ఎవరైనా టెంపుల్స్ కి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇటు రిషికొండ బీచ్ సైడ్ వచ్చిన వాళ్ళు ఈ టెంపుల్ ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. మస్తు పీస్ఫుల్ గానే అయితే ఉన్నది. గుడి దగ్గర దర్శనం చేసుకున్న తర్వాతనైతే పార్కింగ్ సైడ్ అయితే వెళ్తున్నాం. గుడి కాడ నుంచి రైట్ సైడ్ పోతే మనం పార్కింగ్ అయితే వెళ్తాము. ఇటు సైడే లడ్డు కౌంటర్ అయితే ఉంటది మనకు. నేను ఎక్కడున్నదో అనుకున్నా గానీ ఇటు పార్కింగ్ సైడే ఉన్నది. అక్కడ మెట్లు కనబడుతున్నాయి కదా, అక్కడికి వెళ్తాం మనం ఇప్పుడు. ఇక్కడనైతే లడ్డు ప్రసాదం మస్తు ఉన్నది. 50 రూపీస్ ఒక లడ్డు, పెద్దగా ఉన్నది లడ్డు కూడా. గుడి కాడ నుంచి స్ట్రేట్ గానైతే రావాలి లడ్డు కౌంటర్ దగ్గరికి. లడ్డు అయితే సేమ్ తిరుపతి లడ్డు లెక్కనే ఉన్నది, పెద్దగా కూడా ఉన్నది. మొత్తానికి మనంతా స్నానాలు ఫ్రెష్ అప్ అంతా అయిపోయింది. టెంపుల్కి వచ్చినాం, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఋషికొండ బీచ్ దగ్గరలో ఉంది ఈ టెంపుల్. మీరు కూడా వస్తే విజిట్ చేయండి. మేము బీచ్ లో స్నానం చేసి టెంపుల్ కి అయితే వచ్చినాము. అక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి అక్కడ ఫ్రెష్ అప్ కావడానికి. అక్కడ ఫ్రెష్ అప్ అయినా ఇక్కడ కూడా ఉన్నాయి రూమ్స్, ఫ్రెష్ అప్ కావాలంటే కావచ్చు. కానీ భలే ఉంది ప్రశాంతంగా. సేమ్ యాదగిరి గుట్ట లాగా కదా, సేమ్ అట్లనే మినీ టీటీ మినీ తిరుపతి కదా.
టెంపుల్ నుంచి అయితే మేము సబ్మెరైన్ మ్యూజియంకి అయితే వచ్చినాము. ఒకరికి 70 రూపీస్ అయితే తీసుకుంటారు. ఒకవేళ ఫొటోస్ తీసుకోవాలంటే 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. వీడియోస్ అయితే 300. మేము ఫోటోకి అయితే డబ్బులు కట్టి వీడియోని అయితే తీసుకుంటున్నాం. అంత తెలివి ఉంటుంది మాకు. టైమింగ్స్ అయితే ఈవినింగ్ 4 నుంచి నైట్ 8 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. పక్కకే మనకైతే ఆర్కే బీచ్ ఉంటుంది. మనకైతే నైట్ వ్యూ అయితే ఉంటుంది. పొద్దునంతా కైలాసగిరి, రిషికొండ బీచ్ అటన్నీ తిరిగేసి ఈవినింగ్ అయితే ఇటు సైడ్ వచ్చినాం అనుకోండి, మనం మ్యూజియం ఉన్న ఆర్కే బీచ్ అయితే కవర్ చేయొచ్చు. ఇళ్ళనైతే మాకు ఒక్క ముక్క కూడా అర్థం అవ్వలేదు. ఎందుకంటే ఏం తెలుస్తుంది చెప్పుటి, పెద్ద పెద్ద మిషన్లు ఉన్నాయి, ఏమేమో ఉన్నాయి. ఇలా పనిచేసేటోళ్ళకి అయితేనే తెలుస్తుంది. ఇంకా ఇళ్ళనైతే అసలు గాడిపోలేదు. పెద్ద పెద్ద పైపులు పెట్టి అయితే మనకు ఎయిర్ అయితే లోపలికి పంపిస్తాండ్రు. మనకు బయటనే ఇట్లా అనిపిస్తే వాళ్ళు సముద్రం లోపలికి పోయినాక ఎట్లా గాలి ఆడుతుందో ఏమో. ఇంకా వాళ్ళు ఉండే రూమ్స్ అయితే దారుణంగా చిన్న చిన్నగా ఉన్నాయి. మీకు చూపిస్తే చూడండి. ఇదైతే రేడియో రూమ్ అంట. ఏమో ఉన్నాయి కానీ అయితే ఘోరంగా చిన్న చిన్నగా ఉన్నాయి. ఆ సముద్రం లోపలికి పోయినాక వాళ్ళు ఎట్లున్నారో, వాళ్ళు ఎట్లా వండుకొని తిన్నారో, ఎలా వండుకున్నారో నాకైతే అర్థమే అయితే లేదు. నన్ను అయితే ఇళ్ళకి పంపిస్తే ఒక్క రోజు కూడా ఉండ. నేనైతే ఇప్పుడు చూడ్డానికి వచ్చినందుకే ఇరికిరుకున్నందుకు మొసాడనట్టు అవుడు నాకు. ఇక అనిపిస్తున్నాయి కదా, ఇవైతే బెడ్రూమ్స్. అక్కడ మాస్క్ లాంటిది కనిపిస్తుంది కదా, అదైతే బాడీ సూటు. నీళ్ళల్లో పోవడానికి అయితే అది వేసుకుంటారట. బెడ్రూమ్లో అయితే ఘోరంగా చిన్నగా ఉన్నాయి. అవి ఎట్లా వండుకున్నారో ఏమో, అలా కింద పడారా నాకైతే అర్థమే అవుతలేదు. వీళ్ళు మన కోసం ఎంత కష్టపడతాను చూసిండ్రా. చిన్న చిన్న రూములలో వండుకుంటా వండుకొని తిని అల్లనే ఉండు మస్తు కష్టమే. వీళ్ళకైతే పెద్ద సెల్యూట్ అయితే కొట్టాలి, ఫుల్ రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి. ఇదైతే మొత్తం అలా షీల్డ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి అక్కడ వరకు. ఇప్పుడు మీకైతే కిచెన్ ఏరియా చూపిస్తాను చూడూరి. ఘోరంగా చిన్నగా ఉన్నది కిచెన్ కూడా. అంకుల్ ఇప్పుడే వేడి వేడి ఇడ్లీలు అయితే వేసి ఇస్తాను. మాకు కూడా ఒక ప్లేట్ అయితే వేసిండ్రు అంకుల్. ఇలా పనిచేసేటప్పుడు తలకాయలకు ఎన్నిసార్లు తాకినాయో దెబ్బలు, అన్ని ఘోరంగా చిన్నగా కిందికి అయితే ఉన్నాయి. ఇక్కడ ఏమో పెద్ద పెద్ద పైపులు, పెద్ద పెద్ద మిషన్లు లాగానైతే ఉన్నాయి. ఒక్క ముక్కనైతే అర్థం అవుతలేదు మాకు. చూసినామా అంటే చూసినామా అన్నట్టు చూసుకుంటూ వస్తున్నాం. సబ్మెరైన్లో మొత్తం 9 కంపార్ట్మెంట్స్ ఏమో ఉంటాయంట. అందులో మేమైతే 4 చూసినాము. మిగతా అయితే ఎంట్రీ లేదు చూడ్డానికి. సగమే చూసి వచ్చినాము. సబ్మెరైన్ అయితే ఫుల్ పెద్దగా ఉన్నది కానీ అలా ప్లేస్ మాత్రం చాలా చిన్నగా ఉన్నది. మనుషులు నడవడానికి అయితే ఫుల్ చిన్నగా ఉన్నది. ఇక ఇదైతే వాష్ బేషన్, ఇటు సైడ్ ఉన్నదేమో వాష్రూమ్. ఇక బయటకైతే వచ్చినాం. సబ్మెరైన్ చూడండి ఎంత పెద్దగా ఉన్నది. దీని సర్వీస్ అయిపోయిన తర్వాతనైతే ఇక్కడనైతే మ్యూజియం లాగానైతే పెట్టిర్రు. Yeah, Yeah, I worked in this actually submarine. Here many parts are there. I worked many. మనకు అర్థం కాదు, అలా పనిచేసేటోళ్ళకైతే ఆ పార్ట్స్ అర్థమైతే పోయి చెప్పడానికి ఇష్టమా? ప్లెయిన్లో హాయ్ ఫ్రెండ్స్, పెద్ద సబ్మెరైన్ అనమాట. ఇది సముద్రంలో ఉంటుంది. ఎందుకనంటే మనం న్యూక్లియర్ పవర్ నుంచి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో దీంట్లో తెలియని చాలా మర్మాలు ఉంటాయి, మనం తెలుసుకోలేము. బట్ ఇట్స్ అ వెరీ బిగ్ కంపార్ట్మెంట్. చాలా నేర్చుకోవచ్చు, చాలా బాగుంది. కానీ ఇరుకు సందులు ఉన్నాయి. బట్ అసలు మాకైతే గాలి ఆడలేదు. ఏసీ పెట్టారు. సబ్మెరైన్ మ్యూజియం కాన్ నుంచి ఆర్కే బీచ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడనైతే మనకు ఎంట్రీ టికెట్ అయితే లేదు. నైట్ వ్యూ అయితే మస్తు ఉన్నది. ఇక్కడ కూడా ఫుల్ మంది అయితే వచ్చిండ్రు. బీచ్ వ్యూ మార్నింగ్ కంటే నైట్ ఇంకా బాగుంది. అలలు అయితే పెద్ద పెద్దగా వచ్చుడు, అక్కడిదక్కడనే ఉండు అలలు అయితే. ఆ సౌండ్కు ఇనుకుంటా ఈయనే కూర్చొని బుద్ధ అవుడు నాకైతే. అలల సౌండ్ వింటంటే మైండ్ ఉన్న సోల్ అయితే మస్తు పీస్ఫుల్గా అనిపించుడు. ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇట్లా బీచ్కి వచ్చి కొంచెంసేపు ఇక్కడ ఎంజాయ్ చేసిపోతే ఆ టెన్షన్స్ అన్నీ మర్చిపోతారు. ఇక్కడికి ఎంజాయ్ చేసడానికి వచ్చుడు కంటే మైండ్ రిలాక్స్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళే చాలా మంది అవుతున్నారు. నేను చెప్పడం కాదు, మీకు కూడా అలల సౌండ్ అయితే వినిపిస్తుంది ఎంత రిలాక్సింగ్ ఉంటుందో. మార్నింగ్ కంటే నైట్ అలల ఫోర్స్ అయితే ఫుల్ ఎక్కువ ఉన్నది. దగ్గరకు పోదామంటేనే భయం అనిపించడం. అందుకే దూరం నుంచి చూసి అయితే ఎంజాయ్ చేస్తున్నాం. రేపైతే మేము అరకు పోతున్నాం. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిందా లేదా కింద కామెంట్ అయితే వేయండి. అట్లనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మర్చిపోకండి.